ఎప్పుడైనా అనిపించిందా మనం రోజూ వాడే ఫోన్ కంపెనీలోనో ఇష్టపడి తినే పిజ్జా బ్రాండ్లోనో మనక్కూడా ఓ చిన్న వాటా ఉంటే ఎంత బాగుంటుంది అని? ఆ కలను నిజం చేసుకునే దారే ఈ ఐపీఓ. దాని గురించే ఈరోజు మనం సింపుల్గా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. మన టాపిక్ ఐపీఓస్ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్. పేరు వినగానే ఇదేదో పెద్ద కాంప్లెక్స్ విషయం అనుకుంటాం కదూ? కానీ అస్సలు కాదు. దీని వెనకున్న ఐడియా చాలా సింపుల్. పదండి దాన్ని విడమరచి చూద్దాం. సరే, ముందుగా అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఈ ఐపీఓ అంటే ఏంటి? ఈ పెద్ద కాన్సెప్ట్ను చిన్న చిన్న ముక్కలుగా చేసి అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఐపీఓ అనేది ఒక ప్రాసెస్. దీంద్వారా ఒక ప్రైవేట్ కంపెనీ మొట్టమొదటిసారిగా తన షేర్లను మనలాంటి సాధారణ జనాలకి అమ్మి బిజినెస్ను పెంచుకోవడానికి డబ్బులు సమకూర్చుకుంటుంది. అంతే. అసలు ఓ కంపెనీకి ఈ అవసరం ఎందుకొస్తుంది చూద్దాం. మొదట్లో ఒక కంపెనీ ప్రైవేట్గా ఉంటుంది. అంటే దాని ఓనర్లు, ఫౌండర్స్ లేదా కొంతమంది పెద్ద ఇన్వెస్టర్లు మాత్రమే. కంపెనీ బాగా పెరుగుతున్నప్పుడు, ఇంకా పెద్దగా ఎదగాలంటే చాలా డబ్బు అవసరమవుతుంది. అప్పుడే వాళ్లకి ఐపీఓ ఒక బెస్ట్ సొల్యూషన్గా కల్పిస్తుంది. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఐపీఓ వచ్చిన తర్వాత ఆ కంపెనీ ఇక ప్రైవేట్ కాదు, పబ్లిక్. అంటే మనలాంటి కామన్ పీపుల్ కూడా ఆ కంపెనీలో షేర్లు కొని దాంట్లో చిన్న ఓనర్లుగా మారొచ్చు. ఆ కంపెనీ సక్సెస్లో మనకూడా భాగం ఉన్నట్టే గదా. సరే, ఓకే, ఒక కంపెనీ పబ్లిక్గా మారాలి అనుకుంది. మరి ఆ ప్రయాణం ఎలా ఉంటుంది? స్టాక్ మార్కెట్ వరకు ఎలా వెళ్తుంది? ఇప్పుడు చూద్దాం. ఈ జర్నీలో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, కంపెనీ మనం పబ్లిక్ అవుదామని డిసైడ్ అవుతుంది. సెకండ్, ఈ మొత్తం ప్రాసెస్ను హ్యాండిల్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ లాంటి ఎక్స్పర్ట్స్ను హైర్ చేసుకుంటుంది. థర్డ్, మన ఇండియాలో సెబీ అంటే స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. దీనికోసం కంపెనీ తన పూర్తి జాతకాన్ని అంటే డిఆర్హెచ్పి అనే డాక్యుమెంట్ను సబ్మిట్ చేస్తుంది. ఫోర్త్, ఒక షేర్ ధర ఎంత ఉండాలి అని డిసైడ్ చేస్తారు. ఉదాహరణకి 100 నుంచి 120 రూపాయల మధ్య అని ఒక ప్రైస్ బ్యాండ్ సెట్ చేస్తారు. ఫిఫ్త్, ఐపీఓ అప్లై చేసుకోవడానికి ఓపెన్ అవుతుంది. ఇది సాధారణంగా 3 నుంచి 5 రోజులు ఉంటుంది. ఇక ఫైనల్గా సిక్స్త్ స్టెప్, లిస్టింగ్ డే. ఆ రోజు షేర్లు స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. వన్స్ లిస్ట్ అయ్యాక ఇక ఆ షేర్ ధర కంపెనీ చేతుల్లో ఉండదు. మార్కెట్లో దానికి ఎంత డిమాండ్ ఉంటే దాని ధర అంతగా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అంతా డిమాండ్ అండ్ సప్లై మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పటిదాకా మనం కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం. ఇప్పుడు మన వైపుకి వద్దాం. ఒక ఇన్వెస్టర్గా మనం ఈ షేర్లను ఎలా కొనాలి? ఇది కూడా చాలా సింపుల్ ప్రాసెస్. ముందుగా మనకొక డీమ్యాట్ అకౌంట్ కావాలి. జీరోధా, గ్రో లాంటి బ్రోకర్ యాప్స్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత యాప్లో ఐపీఓ సెక్షన్కు వెళ్ళి మనకు ఎన్ని షేర్లు కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ కట్ ఆఫ్ ప్రైజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకుంటే చాలా ఈజీ. అప్పుడు కంపెనీ ఫైనల్ చేసే ఏ ప్రైజ్కైనా మన అప్లికేషన్ వెళ్తుంది. మూడోది, మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు బ్లాక్ చేయడానికి ఒక యూపీఐ రిక్వెస్ట్ వస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. గుర్తుంచుకోండి, డబ్బులు కట్టవు, జస్ట్ బ్లాక్ అవుతాయి అంతే. తర్వాత అలాట్మెంట్ కోసం వెయిట్ చేయాలి. ఒకవేళ మనకు షేర్లు వస్తే అప్పుడు డబ్బులు డెబిట్ అయి షేర్లు మన డీమ్యాట్ అకౌంట్కి వచ్చేస్తాయి. ఫైనల్గా లిస్టింగ్ రోజున ఆ షేర్లను లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవాలా లేక అమ్మేయాలా అనేది మన నిర్ణయం. అయితే ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ ఉంది. మంచి కంపెనీల ఐపీఓలకు డిమాండ్ ఓ రేంజ్లో ఉంటుంది. అందుకే అప్లై చేసిన ప్రతి ఒక్కరికీ షేర్లు రావాలని రూల్ లేదు. ఇది చాలా వరకు ఒక లక్కీ డ్రా లాంటిది. వస్తే రావుంచు, లేకపోతే లేదు. సరే, ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వచ్చాం. ప్రతి ఇన్వెస్ట్మెంట్లో ఉన్నట్టే ఐపీఓలలో కూడా రిస్క్ ఉంటుంది. లాభం వస్తుందని గ్యారంటీ ఏమీ ఉండదు. ఈ స్లైడ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అనుకుందాం, ఒక షేర్ను మనం ఐపీఓలో 100 రూపాయలకు కొన్నాం. లిస్టింగ్ రోజున అది 150 రూపాయలైతే మనకు షేర్కి 50 రూపాయల లాభం. అలా కాకుండా అది 80 రూపాయలకు పడిపోతే 20 రూపాయల నష్టం. సో రెండింటికీ అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 విషయాలు అస్సలు మర్చిపోవద్దు. 1, లాభాలు గ్యారంటీ కాదు. 2, గుడ్డిగా డబ్బు పెట్టేయకుండా కంపెనీ ఫండమెంటల్స్ చూడాలి. అంటే ఆ కంపెనీకి లాభాలొస్తున్నాయా, అప్పులు ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో పెరిగే ఛాన్స్ ఉందా, ఇలాంటివి చెక్ చేయాలి. ఇక 3ది, సోషల్ మీడియాలో వచ్చే హైప్ని చూసి మోసపోవద్దు. అదంతా జస్ట్ ఒక అంచనా మాత్రమే, నిజం కాకపోవచ్చు. మరైతే ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడంలో మన అసలు లక్ష్యం ఏమై ఉండాలి? ఇది చాలా ముఖ్యమైన మాట.
ఐపీఓ అనేది లిస్టింగ్ రోజునే డబ్బు సంపాదించే లాటరీ టికెట్ కాదు. దాన్ని ఒక మంచి గ్రోతున్న కంపెనీలో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడానికి దొరికిన ఒక మంచి అవకాశంగా చూడాలి. కాబట్టి నెక్స్ట్ టైం ఒక పెద్ద ఐపీఓ వచ్చినప్పుడు దాని చుట్టూ ఉన్న హైపును బట్టి నిర్ణయం తీసుకుంటారా, లేక కంపెనీ అసలైన ఫండమెంటల్స్ను లోతుగా పరిశీలిస్తారా? ఒక్కసారి ఆలోచించండి.